ఉండగా అసలు బేసిక్ దాంట్లో అసలు మొన్న కూడా నేను చూశాను, ఎట్లా సుధాకర్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆయన ఏదో అంటే ఇది ఇక్కడ చెరువు అనేది అసలు మేము ఏదో ఇక్కడ రెండు ఏది చిన్న కుంట ఏదో ఉండేది అంతే తప్ప కానీ అనేది ఆయన అఫిడవిట్లో క్లియర్గా వేల లారీలు మేము ఫిల్ చేసాము ఇది కుంటనని చెప్పి కూడా అతను అఫిడవిట్లో ఉందన్నమాట. ఇది అతను సిటీ సివిల్ కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతనే స్పష్టంగా వేల లారీలతో చేసి 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడనమాట. చెప్పి చేసిన దాంతో అంటే అది ఒక గుంతనో లేకపోతే ఒక కుంటనో దాన్ని ఫిల్ చేశాడనేది అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు జస్ట్ అసలు సింపుల్గా అసలు అంటే సింపుల్ టెస్ట్ అనమాట. మామూలుగా మనం గూగుల్ ఎర్త్ మీద మేము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. అది మనకు చూపిస్తాం ఒక్కసారి. అంటే ఆ ప్రాంతంలో చెరువు ఉందా లేదా అనేది సర్వే ఆఫ్ ఇండియా 1970లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది. సర్వే ఆఫ్ ఇండియా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇది. ఇది ఏదైతే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్నామో ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. సో దీని మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మూసీలో కింద మూసీలో కలుస్తున్నటువంటి వాగ్. ఇది వాగ్ వెళ్తుంది. ఇది రైల్వే ట్రాక్. ఇక్కడ మీరు చూస్తున్నారు రైల్వే ట్రాక్ ఉంది, మూసీలో కలిసిన వాగు. బతుకమ్మ కుంట మీకు దాని మీద ఇది మీరు చూస్తున్నారు బతుకమ్మ కుంట. ఇది బతుకమ్మ కుంట ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడు డెవలప్ చేసిన బతుకమ్మ కుంట కరెక్ట్గా దాని మీద కూర్చుంటుందో లేదో కూడా మీరు చూస్తారు. ఒక్కసారి కిరణ్ అది రన్ చేయండి. సో ఇప్పుడు చూసి ఒకసారి ఈ ట్రాక్ రైల్వే ట్రాకు ఈ ట్రాక్ మ్యాప్ రెండు టాలీ అవుతున్నాయి చూడండి. ఈ నాలా ఇది నాలాకి ఇప్పుడు వచ్చేది ఈ నాలా గూగుల్ ఎర్త్. ఇది పైది గూగుల్ ఎర్త్, కింద సర్వే ఆఫ్ ఇండియా. ఇది చూడండి ఇది ఈ నాలా రైట్. ఇంకా కింద తీసానండి. ఇగో బతుకమ్మ కుంట మేము డెవలప్ చేసింది పైకి తీసుకెళ్ళండి ఒకసారి. ఇది చూడండి, ఇది ఇక్కడ బతుకమ్మ కుంట డెవలప్ చేసింది. ఇది బతుకమ్మ కుంట. సో దిస్ ఈజ్ బతుకమ్మ కుంట సిట్టింగ్ స్ట్రైట్ ఆన్ అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మార్క్ చేసిన వాటర్ బాడీ మీద అనమాట. సో విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసినప్పుడు అక్కడ వాటర్ బాడీ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో 10 acres మ్యాప్ అనేది ఇది మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. ఇది మా జిఏఎస్ టీమ్ తోటి మా జిఏఎస్ టీం వాళ్ళు చేపించి ఇది చూస్తున్నారు. దిస్ ఇస్ రైల్వే ట్రాక్ అండ్ ఇది ఈ వాగ్ వెళ్ళేసి ఈ నాలా వెళ్ళి మూసీలో కలుస్తాను అన్నమాట. కరెక్ట్గా ఈ నాలాకి మీరు చూస్తున్నారు. సో బతుకమ్మ కుంట మీద కరెక్ట్గా కూర్చోండి. దిస్ ఇస్ బతుకమ్మ కుంట. ఒకసారి పైకి తీసుకెళ్తారు మళ్ళీ ఎగ్జాక్ట్ చూడండి. దిస్ ఇస్ బతుకమ్మ కుంట. 10 acres ఉన్నటువంటి బతుకమ్మ కుంట అనేది క్లియర్గా సర్వే ఆఫ్ ఇండియాలో స్పష్టంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది అండ్ మీకు నెక్స్ట్ అంటే ఇది 1970లో చేసినటువంటి సర్వే ఆఫ్ ఇండియా వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్. ఓకే, సర్వే చేసిన మ్యాప్ టోపోషీట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసిన చోట ఇప్పుడు మేము చెరువు డెవలప్ చేసాం అనమాట. ఎగ్జాక్ట్గా అక్కడ చెరువు మీరు చూశారు 3 అడుగులు తవ్వగానే మొత్తం నీళ్ళంతా మొత్తం బయటికి వచ్చినాయి. వస్తే అప్పుడు పైప్ పగిలిందని చెప్పి ఏదో అది ఇది అని చెప్పి ఏదో అనవసరంగా మా మీద అన్ని అభాండాలన్నీ కూడా వేసినారు. అది చెరువు, అది కుంట, అది పక్క అనే దానికి సాక్ష్యాలు అంతకన్నా ఇప్పుడు మీకు చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇది. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఇది నాసా వాళ్ళు, అమెరికన్ నాసా సంస్థ. ఇది కూడా మీరు చూస్తున్నారు. ఇది నాసా వాళ్ళు తయారు చేసినటువంటి ఇది 1990లో చేసినటువంటి వాళ్ళు తీసినటువంటి ఇది శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ ఈ ఏరియా, హైదరాబాద్ ఏరియా. ఇది మీరు చూస్తున్నారు మూసీ నది. ఇదేమో ఇక్కడి నుంచి వచ్చి కలుస్తున్నటువంటి ఏదైతే ఇందా చూపించాను కదా నాలా, రైల్వే ట్రాక్ ఇది చూస్తున్నారు. దిస్ ఈజ్ ద బతుకమ్మ కుంట. ఓకే, సో దీని మీద ఇప్పుడు కూర్చోబెడతాం చూడండి. ఇప్పుడు గూగుల్లో మేము డెవలప్ చేసింది చూసి కూర్చోబెడతాం. చూపించండి. ఇగో రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా, కలుస్తుందా ఇది దీనికి కలుస్తుంది. ఈ నాలా మీద ఇది కలుస్తుంది చూడండి. ఒకసారి తీసుకోండి, కిందకి తీసుకోండి. ఇగో మేము డెవలప్ చేసిన బతుకమ్మ కుంట. సో దిస్ ఈజ్ నాసా వాళ్ళు, అమెరికా శాటిలైట్, మనకు తెలిసినటువంటి చాలా ప్రెస్టీజియస్ నాసా వాళ్ళు తీసినటువంటి శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ 1990. ఓకే, సో అప్పుడు వాటర్ బాడీ అక్కడ ఉంది, అక్కడే మేము డెవలప్ చేసిందనమాట. అంటే మేము చేసిన ప్రాంతము అది ఒక చెరువు అనేది స్పష్టమైన ఆధారాలతో అప్పుడు వాటర్ ఎక్స్పాన్స్ వాటర్ అంతా కూడా ఉన్నది. అంతేగాని అతను చెప్తున్నట్టు ఏది కాస్త చిన్న కుంటలు ఎక్కువ ఉండేది, లేదా మేము అక్కడ వ్యవసాయం చేసుకునేది, మేము అక్కడ ఆ కుంటలు ఏదో బతుకమ్మలు ఏదో వేస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా క్లియర్లీ షోస్ 1970 10 acres యాజ్ ద వాటర్ బాడీ. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు దిస్ ఈస్ షోస్ దట్ దిస్ ఇస్ నాసా డెవలప్ చేసిన వాటర్ బాడీ. ఇది నాట్ ఈ శాటిలైట్ దట్. కాసేపు అనుకుందాం, అతనికి ఎటువంటి పరిస్థితుల్లో అతనికి రైట్స్ అక్రూ కాదు. ఎందుకంటే ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కానప్పుడు అతనికి ఓనర్షిప్ రైట్స్ అనేది దాని మీద రాదు. సరే కాసేపు రైట్స్ ఉన్నాయి అనుకుందాం, అతను ఓనర్ అనుకుందాం. కాసేపు మనం అది కాదు అయినా కానీ అతనే ఓనర్ అనుకుందాం. ఓనర్ అయినా కానీ కూడా చెరువులో పట్టాలు ఉంటే కనుక
దాన్ని ఆ ఓనర్షిప్ క్లెయిమ్ అనే దానికి కూడా మన క్లియర్గా ఇరిగేషన్ యాక్ట్లో మనకి చాలా స్పష్టంగా సెక్షన్ 46 కూడా చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. సో ఎటువంటి వాళ్ళు టీడీఆర్కి అర్హులు. ఎన్నో చెరువులు ఉన్నాయి. ఈ బతుకమ్మ కుంట కాదు, వందల చెరువుల్లో పట్టదారులు ఉన్నారు, వందల చెరువుల్లో పట్టాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టీడీఆర్ తీసుకోవాల్సిందే తప్ప కానీ చెరువు నాది అని చెప్పి ఎవడు అంటాను. చెరువు ఈజ్ ఎ కమ్యూనిటీ అసెట్, అర్థమైంది. ఇది కమ్యూనిటీ ఆస్తి ఇది. సో ఇది ప్రజల ఆస్తి, కమ్యూనిటీ ఆస్తి. సో చెరువులో కాసేపు అతను పట్టాలు ఉన్నాయని అనుకున్నా కానీ కూడా పట్టాలే లేవు. అండ్ మీకు పహానీ కూడా చూపిస్తాం. ఇది ఒకసారి చూడండి. దిస్ ఈజ్ 1975లో ఇక్కడ చూపిస్తున్నాను. 1975లో మనం చూస్తే కనుక 1975లో కుంట అని అంబర్పేట్ కుంట అని చెప్పేసి కూడా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. 1975లో చూపిస్తున్నది. ఓకే, సో ఇది ఇరిగేషన్ వాళ్ళు చూపిస్తున్నటువంటిది. ఇదే కాకుండా పహానీలో 1960స్లో ఇది కూడా మీరు చూస్తున్నారు. మ్యాప్ 563/1 అతను క్లెయిమ్ చేస్తుంది 563/1 కుంట నాది అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. దాంట్లో 7 ఎకరాలు నాకు ఉన్నాయని అంటున్నాడు. 563/1లో యాక్చువల్గా ఉండేది 9 ఎకరాల 19 గుంటలు, 9 acres 19 గుంటాస్ ఉంటే, సో 9 acres 19 గుంటాస్లో దాంట్లో వచ్చేసి ఎర్రకుంట పట్ట అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి అది పహానీ కూడా చూపించండి. ఎర్రకుంట పట్ట కింద రాస్తుంది. దిస్ ఈజ్ ద పహానీస్ 1960s, 62, 63, 563/1 ఎర్రకుంట పట్ట అంటే ఇట్ ఈస్ కాల్డ్ బతుకమ్మ కుంట ఆర్ ఎర్రకుంట అనమాట. సో అక్కడ అది ఆ చెరువుని ఇట్స్ కాల్డ్ ఎర్రకుంట ఆర్ బతుకమ్మ కుంట. సో చాలా స్పష్టంగా పాత రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో కూడా మీకు క్లియర్గా రికార్డ్ అయ్యింది. అండ్ దీంతోపాటు అంటే పహానీల్లో ఉంది, మున్సిపల్ ఎంసీహెచ్ చేసినటువంటి మ్యాప్లో ఉంది. అన్నిటికన్నా చాలా మనకు చూసినటువంటిది మీరు చూసి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తీసినటువంటి వాటిల్లో టాలీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసిన దానికి టాలీ అవుతుంది. సో మేము డెవలప్ చేసిన ప్లేసు ఈజ్ ఏ చెరువు, దట్ ఈస్ దాంట్లో డౌటే లేదు అనే దానికి చెప్తున్నాం. ఆ చెరువు కూడా ఏదో అతను నేను వ్యవసాయం చేశానంటే కనుక నువ్వు అతను నింపి చేసి ఉండొచ్చు. ఎవడైనా చాలామంది చేస్తున్నారు ఇప్పుడు చెరువుల్లో వ్యవసాయాలు. నీళ్ళు లేనప్పుడు ఎవడైనా చేయొచ్చు, నీళ్ళు లేకపోతే ఎవడైనా. ఇప్పుడు నీళ్ళు అక్కడ నీళ్ళు ఉన్నాయి అండ్ నీళ్ళు దానికి క్లియర్గా హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా. ఇప్పుడు మనం ఆ బండ్ ఉన్నది, మేము ఏదైతే కనుక ఆర్చ్ అది కట్టామో దట్ ఈస్ బండ్. అది అగైన్ ఆ బండ్ అనమాట, కట్ట. అది ఆ కట్ట అది కూడా అది గవర్నమెంట్ 963 అది దట్ ఈస్ 563/2లో వస్తుంది అనమాట. అది అంటే అతని దీంట్లో కాదు, 563/2లో వస్తుంది. సో దిస్ ఈస్ దట్ ఈస్ అగైన్ అది సర్కారీ భూమి అనమాట. అది 563/2 ఆ కట్ట ఉన్నది ఇస్ సర్కారీ భూమి. సో అది గవర్నమెంట్ భూమి అవుతుంది అనమాట. సో ఇది మేము అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ చెరువు ఉన్నది, అదే లొకేషన్లో ఉన్నది, అంతే తప్ప కానీ అది ఆయన భూమి మేము మార్చాము అనే దాంట్లో అది అంతా కూడా అది దాంట్లో ఎటువంటి నిజం లేదని దానికి చెప్తూ, సో విత్ ఎవిడెన్స్ అంతా కూడా మీకు చూపిస్తున్నాం. ఇది కామన్ ఎవడైనా కానీ కూడా విత్ ఏ కామన్ మామూలు ఒక కామన్ మ్యాన్ విత్ ఏ నార్మల్ ఎక్కువ ఇది లేకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము చూపించినటువంటి ఎవిడెన్స్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఈ బతుకమ్మ కుంట దీని గురించి కూడా ఇది చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ ఓకే, దీన్ని ఏదైనా కానీ కూడా కోర్టు మమ్మల్ని పారా 6970 ప్రకారం ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మేము, ఎందుకంటే అది కోర్టు మాకు అమితమైన గౌరవం ఉన్నది. సో వారు సీఎంఏలో మా కేసు చాలా స్ట్రాంగ్ ఉన్నదని చెప్పి మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో మా కేసుకు మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆధారాలు మేము కోర్టు ముందు పెట్టి తప్పకుండా కోర్టు అది మా ఆధారాలన్నింటినీ పరిశీలించి మాకు తప్పకుండా మాకు ఫేవరబుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము.